హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఉదయకాలపు వందనాలు తెలియజేయుచున్నాము. ఉదయకాలపు ప్రార్థన ప్రభు మందిరంలో ప్రారంభింపబడుచుంది కాబట్టి ఇదిగో ఆసక్తి గల వారెవరైనా కూడా దేవుని మందిరానికి రావాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాము. ఈ 45 రోజుల శిలువ ధ్యానాల ఉపవాస ప్రార్థనలు రేయింబవలు దేవుని మందిరములో ప్రారంభింపబడుతుంది. ఉదయకాలము సాయంత్రకాల వేళల్లో ప్రభు మందిరంలో ప్రార్థనలు జరుగుతున్నాయి కాబట్టి ఆశ గలవారు ఎవరైనా కూడా ఈ ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ప్రభుపేట మీకు తెలియజేయుచున్నాము. అదే విధముగా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రారంభ ప్రార్థనతోని ప్రారంభించుకుందాం. తల్లు వంచుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థనతోని ఈ ఉదయకాల ప్రార్థనని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో రాజా, నిన్న నేడు యంత్రం ఏకరీతిగా ఉన్న దేవా, నీకు వందనాలు ప్రభువా. అలుపులము, అయోగ్యులము, యోగ్యత లేని వారము ప్రభా, ధన్యత లేని వారము ప్రభా. మరి రాజా అయ్యా, ఇదిగో తండ్రి ప్రభా, మరి తండ్రి ధన్యకరమైన ప్రభా నీ శిల్వ మార్గంలో ప్రభా ఈ దినమున మమ్మల్ని నడిపిస్తున్న దేవా. అయ్యా ఇదిగో రాజా, మా పాపమును పరిహరింపుటకు తండ్రి ఇదిగో నీవు పాపిగా మారి ప్రభా అయ్యా మా రోత జీవితాన్ని ప్రభా పరిశుద్ధపరచుటకు తండ్రి నీవు పరిశుద్ధునిగా మారి ఈ దినమున ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మరి రాజా నేను జ్ఞాపకం చేసుకుంటకు మా ఆత్మీయ జీవితంలో ప్రభా మేము మెరుగుపడుటకు తండ్రి ఇదిగో తండ్రి తెలిసి తెలియక మేము చేసే ప్రతి ఒక్క అపరాధ దోషములను ప్రభా పరిహరించుటకు తండ్రి ఇదిగో మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు అయా, గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా. అయ్యా నిన్నటి దినం మొదలుకొని ఇంతవరకు కాచి కాపాడిన దేవా నీకు వందనాలు అయ్యా. నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సర్వోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో రాజా, మరి మా పడకల యందు నడకల యందు మా యొక్క తండ్రి ప్రభా ప్రణాళిక యందు అయ్యా ఇదిగో మా రాకపోకల యందు తోడుగా ఉండి క్షేమమైన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ ఉదయాన్ని చూడక ఈ సమయాన్ని చూడక ఇదిగో నిద్రలోనే ప్రభా కనుమరుగయ్యేవారు అనేకులు ఉన్నారు ప్రభా. ఇదిగో మరి తండ్రి మరి రాజా మరి రాత్రి వేళల్లో ఉదయకాల వేళల్లో నమ్మకం లేని వాహనాల మధ్యలో ప్రయాణించినప్పుడు తండ్రి అనేకులు తెలియకనే మరణిస్తున్నారు. మరి ప్రభా అలాంటి స్థితిగతులు మాకు కానీ మా కుటుంబాలకు కానీ అయ్యా ఇదిగో తండ్రి ప్రభా మా పిల్లలకు కానీ మా కుటుంబంలోనికి రానియక నీవిచ్చిన కంచె కాపుదలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా మా సంఘాన్ని మా సంఘ బిడ్డల్ని అయ్యా ప్రతి మా కుటుంబాలను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలపు స్తుతి ఆరాధనను మీరు అంగీకరించండి అయ్యా. వాక్యము ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. చేయబోతున్న ప్రార్థన విజ్ఞాపనలో కూడా ప్రభా మీరే ఆమేన్ ఆమేన్ అని సమాధానమును దయచేయమని నరుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అతి విన్నపంతో అతి బతిమలాడబడుకున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. అదే విధముగా ఒక పాట పాడుతూ దేవాది దేవి నామాన్ని మేము పరుచుకుందాం. మన మధ్యలో డానియల్ నాన్నగారు ఉన్నారు, వారు ముందుకు వచ్చి ఒక పాట పాడి దేవి నామాన్ని మయం పరుస్తారు. ఉదయకాల వేళలో ఉదయకాలపు ఆరాధన అనే పాట ఆంధ్రప్రదేశ్ కీర్తనలు పాటల పుస్తకంలో నుండి 41వ నెంబర్ పాట పాడి వేలుకొనేరే మీ వందనంబులను అనే పాట పాడుతూ దేవాతి దేవి నామాన్ని మయం పరుచుకుంటాం. దేవునికి వందనాలు. ఉదయకాలం పాట పాడుకుంటున్నాం. మేలుకొనరే మీ మనంబులు మేలిమిగ మీ మేరు దప్పక పాలు మాలక లేచి దేవుని పాదములు పూజింపగ్రక్కునా. మేలుకొనరే దిక్కులెల్లను తేజరిల్లెను దినకరుండు దయింపనాయను భక్తులకు ప్రతిఫలమునిచ్చడు మూలకర్తకు
గులువు చేయగా మేలుకొనరే. పక్షులెల్లను గిలగిలంచు ప్రభుని మహిమలు బలకు దొడిగెను. రక్షకుని సకల ప్రకృతులను రమ్యముగ స్తుతింప పాడగా మేలుకొనరే. నిద్రపోయిన వేళ మిమ్మిక నిమిషమైనను బాసియుండక పదిలముగా రక్షించు దేవుని ప్రస్తుతింప కొనరే. మనంబులు మేలిమిగని మానక నిద్ర నీటి ఔకుదయం అంశములలో మీకు కృతజ్ఞత భూషణంబులు నేటి ధరించుకునిట నిర్మలాత్ముని పూజింపచేయగా మేలుకొనరే. తెల్లవారగా తెలియరే ఇది తెలివిగల మానవ సమాజము. ఉల్లసిల్లుచు నీతి భాస్కరు నయ్యను హృదయములపై మేలుకొనరే. ఈ మనంబులు మేలిమిగని కొనరే. బాసిల్లేను సిలువలో పాపక్షేమ అనే పాట పాడుతూ దేవనామాన్ని మహిమపరచుకుందాం. బాసిల్లేను సిలువలో పాపక్షేమ యేసు ప్రభు నీ దివ్య క్షేమ. బాసిల్లేను సిలువలో పాపక్షేమ కలువరిలో నా పాపము పోచి సిలువకు నిన్ను ఆహుతి చేసి. కలువరిలో నా పాపము పోచి సిలువకు నిన్ను ఆహుతి చేసి. కలుషహరా కరుణించితివా కలుషహరా కరుణించితివా. బాసిల్లేను సిలువలో పాపక్షేమ దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. దోషము చేసిన నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. మోసితివా నా శాపభరం, మోసితివా నా శాపభరం. బాసిల్లేను సిలువలో పాపక్షేమ యేసు ప్రభు నీ దివ్య క్షేమ. బాసిల్లేను సిలువలో పాపక్షేమ. పాపము చేసి గడించితి మరణం, శాపమేగా నార్జించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమేగా నార్జించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లేను సిలువలో పాపక్షేమ
క్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాప క్షమా. ఈ మరణము వేదన వృధగాదు, నామది నీ వేదనలో మునిగెను. నీ మరణపు వేదన వృధగాదు, నామది నీ వేదనలో మునిగెను. క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో, బాసిల్లెను సిలువలో పాప క్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాప క్షమా. ఎందులకో నాపై ఈ ప్రేమ, అందదయా స్వామి నయమదికి. ఎందులకో నాపై ఈ ప్రేమ, అందదయా స్వామి నామదికి. అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని, బాసిల్లెను సిలువలో పాప క్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాప క్షమా. నమ్మిన వారని కాదనవనియు, నెమ్మది నొసగడి నా ప్రభుడవని. నమ్మిన వారిని కాదనివనియు, నెమ్మది నొసగడి నా ప్రభుడవని. నమ్మితి నీ పాదంబులను, నమ్మితి నీ పాదంబులను, బాసిల్లెను సిలువలో పాప క్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాప క్షమా. నిండు వందనాలు. అదేవిధంగా తల్లు వంచి కళ్ళు మూసుకొని దేవాతి దేవి నామాన్ని ఆరాధించుకుందాం. తల్లు వంచినట్లయితే ఇంతవరకు పాడిన పాటలను బట్టి దేవుడు మహిమ పొంది ఉన్నాడని నమ్మి విశ్వసిస్తూ దేవుణ్ణి మనం ఆరాధించుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వాధికారి నిత్యుడవగు తండ్రి సమాధానకర్త మీకు వందనాలు. అవును ప్రభువా, ఈ ఉదయకాల వేళలో ప్రభువా మరి తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తుండగా, మిమ్మల్ని స్తుతిస్తుండగా మా స్తుతిని మా ఆరాధనను అంగీకరిస్తున్న దేవానికి వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి ఈ కలువరిగిరిలో ప్రభా అయా ఆ శిలువ భారమును నీవు మోసి తండ్రి అయా ఇదిగో తండ్రి ప్రభా మా కొరకై తండ్రి, మా పాపముల కొరకు, మా అతిక్రమముల కొరకు, మా దోషముల కొరకు ప్రభా నీవు తండ్రి అయ్యా పట్టబడి తండ్రి, కొట్టబడి తండ్రి అయ్యా ఇదిగో రాజ్యా ఘోరమైన త్యాగము తండ్రి, ఎవరును చేయలేని త్యాగము రాజ్యా నీవు మా కొరకు చేసి ఉన్నావు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు. పాపములు పడి ఉన్న మా జీవితాలు ప్రభా పాప పరిహార్థము కాకుండా ఇదిగో తండ్రి పాపములో ప్రభా పడిన జీవితాలు ప్రభా పాపంలో మగ్గిపోక అయ్యా పాప పరిహార్థపు బలిగా నీవు మా కొరకు నిలబడ్డావు. అయ్యా మా జీవితాలు వృధా పోవుట నీ యొక్క చిత్తము కాలేదు తండ్రి. అయ్యా అది తండ్రి ప్రభా నీవు ఉద్దేశించలేదు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు వందనాలు. నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. కలువరి సిలువను చూసానయ్యా, ప్రభువని ప్రేమనే తలిచానయ్యా. కలువరి సిలువను చూసానయ్యా,
ప్రభువని ప్రేమనే తలిచానయ్యా, నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీళ్ళతో కృంగేనయ్యా, నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీళ్ళతో కృంగేనయ్యా. స్తోత్రమయా స్తోత్రమయా నా యేసయ్యా, స్తోత్రమయా స్తోత్రమయా నా యేసయ్యా, స్తోత్రమయా స్తోత్రమయా నా యేసయ్యా, స్తోత్రమయా స్తోత్రమయా నా యేసయ్యా. కలువరి సిలువను చూసానయ్యా, ప్రభువని ప్రేమనే తలిచామయ్యా, కాళ్ళు చేతులలో చిల్లలతో కొట్టినప్పుడు తల్లడిల్లిపోయినది చూసా, తలపై ముళ్ళ కిరీటం కొరడా దెబ్బలతో చీల్చిన దేహాన్ని చూసా, కాళ్ళు చేతులలో చిల్లలతో కొట్టినప్పుడు తల్లడిల్లిపోయినది చూసా, తలపై ముళ్ళ కిరీటం కొరడా దెబ్బలతో చీల్చిన దేహాన్ని చూసా, నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీళ్ళతో కృంగేనయ్యా, నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీళ్ళతో కృంగేనయ్యా. స్తోత్రమయా స్తోత్రమయా మా యేసయ్యా, స్తోత్రమయా స్తోత్రమయా మా యేసయ్యా. అవును మా తండ్రి, కాళ్ళు చేతులను తండ్రి చిల్లలతో కొట్టినప్పుడు తండ్రి నీవు తల్లడిల్లిపోతున్న ప్రభా, ఆ శిలువ త్యాగాన్ని మేము చూసి ఉన్నాము ప్రభా, అందును బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా, తలపై ముళ్ళ కిరీటము పెట్టి ప్రభా నీ దేహాన్ని ప్రభా ఇదిగో తండ్రి ప్రభా కొరడాలతో ప్రభా అయ్యా చీల్చిన దేహాన్ని మేము చూసి ఉన్నాము తండ్రి. అయ్యా, అందును బట్టి నీకు వందనాలు వందనాలు ప్రభా. అయ్యా, ఇదిగో మా పాపముల కొరకు, మా తలంపుల కొరకు, మా అతిక్రమముల కొరకు, మా క్రియల కొరకు తండ్రి, మా నడవడికల కొరకు ప్రభా, అయ్యా మా యొక్క ప్రభా ఇదిగో తండ్రి చేస్తున్న చేతుల పనుల కొరకు ప్రభా, అయ్యా నీవు మోసిన ప్రభా సిలువ త్యాగము తండ్రి ఎంతో విలువైనది ప్రభా. అయ్యా, అందును బట్టి వందనాలు వందనాలు. మరి ప్రభా సిలువలోని విలువ ప్రభా మేము తెలుసుకొని ప్రభా విలువైన జీవితాన్ని కలిగి జీవించే జీవితము నాకు మాకు మా అందరికి అనుగ్రహించమని అడుగుతూ, అయ్యా ఇదిగో ఇంతవరకు చేసిన స్తుతి ధూపము ప్రభా నీ బంగారు పాదాల చింత పెడుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ కేవలము నీ నామము నెచ్చిస్తూ నదుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటుండగా, అయ్యా వాక్యం విత్తబోతున్న నీ దైవదాస్తుని మీ జ్ఞాపకము చేసుకోండి, నీ శిలువ చాటున మరుగుపరుచుకొని అనేకమైన లోతైన మర్మములు ప్రభా ఇదిగో సూటిగా తేటగా బహుబాటంగా అయ్యా నాతోను మాతోను మా సంఘ కుటుంబాలతోనూ ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ నీవే మాట్లాడి దర్శించమని నన్ను యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అదేవిధంగా మన మధ్యలో దైవజనులు ఉన్నారు, వారి ముందుకు వచ్చి దైవ వర్తమానాన్ని మనకు అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల వేళలో దేవుని యొక్క వాక్యము దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని
ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరువకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఏమాత్రమును విడువక ఉండును. దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో దావీదు ప్రవక్త తన కుమారుడైన సొలొమోనుతో ధైర్యపరుస్తూ చెబుతూ ఉన్నాడు. నువ్వు చేసే పనిని బట్టి దేవుని సన్నిధానంలో నువ్వు పని చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నావు. దేవుని మందిరమును కట్టాలనుకుంటున్నావు గనుక దేవుని మందిరము కట్టే సమయానికి నీకేమి కావాలి, ఎలా వస్తాయి, ఏంటి అని అధైర్యపడొద్దు. ధైర్యముతో ముందుకెళ్ళమని ప్రవక్త అయినటువంటి దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము. పని చేయడానికి ముందు మనకు కావాల్సింది ఏంటంటే బలము, ధైర్యము ఖచ్చితంగా ఉండాలి.